వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి అప్రోర్ ఓవర్ కేరళ లా టు కర్బ్ అబ్యూజివ్ కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, అన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు ఏంటి డిస్కస్ చేద్దాం. బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ రిమైండ్ యూ వన్ థింగ్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఇప్పుడు 6,000 ఫీజు ఉందండి. ఇది 8,000కి వెళ్ళిపోతుంది 1వ తారీఖు నుంచి. జస్ట్ 7 డేస్ మాత్రమే ఉంది మీరు 6,000 రూపీస్కి జాయిన్ అవ్వాలంటే. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది వస్తుంది. ఎల్టీఎక్స్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటే ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మన దీనిలో అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులు తెలుసు కదా. ఫర్ ఎవర్ ఒక్కసారి జాయిన్ అయితే చాలు, ఫర్ ఎవర్ మీరు ఈ కోర్సులో అవైల్ అవ్వచ్చు. దీనిలో మీకు ఏమొస్తుందంటే డైలీ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది, డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎడిటోరియల్స్ కూడా ఓన్లీ పెయిడ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కవర్ అవుతాయి. దాంతోపాటు డైలీ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఎవ్రీడే ఐప్యాడ్లో నీట్గా రాసినటువంటిది పీడిఎఫ్ వస్తుందండి. మీరు చక్కగా దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. రైట్, ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు వీక్లీ ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి. అంటే మీరు ఆర్టికల్స్ నేర్చుకుంటున్నారు, కంటెంట్ అనేది మీ దీనిలో ఉంది, బాగానే నేర్చుకుంటున్నారు వీడియో ద్వారా. కానీ ఎంసీక్యూ ఎలా అనేది వస్తుంది, దాన్ని మనం ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ట్రిక్స్, వాట్ ఆర్ ద టిప్స్, హౌ యూపీఎస్సీ ఆస్క్స్ క్వశ్చన్స్, లేకపోతే దాన్ని అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉండాలి, రైట్, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ అన్నింటికి సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో అన్నీ దానిలో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిదీ వెరీ బేసిక్ నుంచి పునాదుల నుంచి లోతుల నుంచి నేను చెప్పడం అనేది జరుగుతుందమ్మా. రైట్, దాంతోపాటు వీక్లీ మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. దీనిలో ఏం డిస్కస్ చేస్తానంటే సొసైటీని ఎలా చూడాలి, పలానా ఇష్యూస్ వెనక ఉండేటటువంటి ఆలోచన ఏంటి, మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏవేవి కోట్ చేయాలి, ఏవేవి ఏ వాటిని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఆన్సర్ రైటింగ్లో, వీటన్నింటినీ నేను చెప్పడం అనేది జరుగుతుంది ఇన్ డీటెయిల్. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం ఎవ్రీడే. సో దట్ మీరు కరెంట్ అఫైర్స్లో ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు అని మీకు తెలుస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, ప్రిలిమ్స్ పేపర్లో ఆల్మోస్ట్ 40% పైన క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి. రైట్, సో మీరు కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వచ్చు త్రూ దిస్ కోర్స్. నా గైడెన్స్ ఉంటుంది, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఏదో ఎంసీక్యూ సెషన్స్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పేసి అలా ఉండదండి. వెరీ డీటెయిల్డ్గా వెళ్తాను, లోతుల నుంచి ఎన్నిసార్లు అడిగినా చెప్పడం అనేది జరుగుతుంది లైవ్ సెషన్లో. ఎంసీక్యూ సెషన్ ఒకవేళ మీరు మిస్ అయితే మీకు రికార్డెడ్ వీడియో కూడా యాప్లో అందుబాటులో ఉంటుంది ఫర్ ఎవర్, మీరు చక్కగా చూసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు 6,000 రూపాయలకే. 6,000 రూపాయలు కూడా ఒకసారి పే చేయక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున పే చేస్తూ జాయిన్ అవ్వచ్చు. 2,000 per month కడుతూ చక్కగా జాయిన్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోర్సులు. 3 నెలలు హాయిగా కట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, 6,000 పే చేస్తే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. కోర్స్ ఫీజు 8,000కి రివైజ్ అవుతుంది 1వ తారీఖు నుంచి. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా. నౌ ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మ. న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందంటే కేరళ గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా ఒక ఆర్డినెన్స్ని సైన్ చేయడం అనేది జరిగింది. చట్టసభలు లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేస్తారు తెలుసు కదా, గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్సులు జారీ చేయబడతాయి. రైట్, సో ఈ ఆర్డినెన్స్కి లాకి యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి ఎలాంటి అర్హతలు ఉంటాయో ఆర్డినెన్స్కి కూడా అలాంటి అర్హతే ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ అనేది మళ్ళీ చట్టసభలో యాక్ట్ కింద మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, వీటన్నిటి గురించి బేసిక్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఒక ఆర్డినెన్స్ని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన పాస్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఆర్డినెన్స్? ఈ ఆర్డినెన్స్ ఏం చేస్తుంది అంటే కేరళలో ఉన్నటువంటి ఒక యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తుంది. ఆ యాక్ట్ ఏంటి అంటే కేరళ పోలీస్ యాక్ట్ 2011. ఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్ట్లో కొత్తగా అమెండ్మెంట్ ఏం చేశారు అంటే ఒక సెక్షన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ సెక్షన్ ఏ సెక్షన్ యాడ్ చేస్తున్నారు సార్ అంటే సెక్షన్ 118A అనేటటువంటిది దీనిలో ఈ యాక్ట్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెక్షన్ 118A ఏం చెప్తుంది, అసలు ఏం జరుగుతుందో చెప్పండి సార్ అంటే చూడండి.
సెక్షన్ 118A ఏం చెప్తుంది అంటే లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా అదే కేరళ పోలీస్, లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఎంపవర్ చేస్తుంది అంటే, ఎవరైతే డిఫమేషన్కి పాల్పడతారో, పరువు నష్టానికి పాల్పడతారో, ఎవరైనా ఒకరిని కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేస్తారో మీడియాలో, వాళ్ళ మీద కేరళ పోలీస్ అనేవాళ్ళు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ కాగ్నిజబుల్, డిఫమేషన్ అనేది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే వితౌట్ అరెస్ట్ వారెంట్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఏం చేశారు, కేరళ పోలీస్ యాక్ట్లో సెక్షన్ 118Aని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఆ 118A ఏం చేస్తుందండి, డిఫమేషన్కి పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సిటిజన్స్ని స్లాండర్ చేసేటటువంటిది, వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేస్తారు, శిక్ష వేయడం అనేది జరుగుతుంది. ఎంత శిక్ష సార్ అంటే 3 years ఇంప్రిజన్మెంట్ వేస్తారండి. దాంతోపాటు ఫైన్ అప్ టు 10,000 రూపీస్ ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. 10,000 రూపాయలు వరకు ఫైన్, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఎవరికి విధిస్తారంటే దోస్ హూ ప్రొడ్యూస్, దోస్ హూ పబ్లిష్, దోస్ హూ డిసెమినేట్ డెరోగేటరీ కంటెంట్, అంటే అన్యాక్సెప్టబుల్ కంటెంట్ అనమాట. ఈ డెరోగేటరీ కంటెంట్ ఇన్ ఎనీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏ వెబ్లో కానీ దేనిలో అయినా. సో ఈ డిఫమేషన్ ఏదైతే ఉంటుందో, పరువు నష్టం, తప్పుడు ప్రచారం ఏదైతే ఉంటుందో దానిని ఒక కాగ్నిజబుల్ అఫెన్స్గా మార్చి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. దేనిలో అండి, ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా. ఈ అమెండ్మెంట్ ఎలా చేశారు, ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కాస్త బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. కాన్స్టిట్యూషన్ని కాస్త టచ్ చేసి వెనక్కి వద్దాం. చూడండి, మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 19వ అధికరణ ఏం చేస్తుంది అంటే, ఇండియన్ సిటిజన్స్కి ఇట్ గివ్స్ సమ్ ఫ్రీడమ్స్ అండి, కొన్ని స్వేచ్ఛలు ఇస్తుంది, కొన్ని స్వతంత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్ని విషయాల మీద. ఏంటి ఆర్టికల్ 19 ఏం చేస్తుంది, ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులకి కొన్ని ఫ్రీడమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ 19లో ఆర్టికల్ 19(1)(a ఇది ఏం చెప్తుంది అంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మాట్లాడే హక్కు, దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ 19 clause 1 clause A ఇవ్వడం అనేది జరుగుతుంది, సబ్ క్లాజ్ A. రైట్. సో ఇప్పుడు ఆర్టికల్ 19(2) ఏం చేస్తుందో చెప్తాను చూడండి. ఆర్టికల్ 19(2) ఇప్పుడు ఏం చేసింది, మనకు తోచింది, మనకి ఇష్టమైంది మాట్లాడే హక్కు, మన వాక్ స్వాతంత్ర్యం అనేది మనకు ఎవరిచ్చారు, మనల్ని ఎంపవర్ చేసింది ఎవరు, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మన రాజ్యాంగం మనకు ఆ రైట్ని ఇవ్వడం అనేది జరిగింది, హక్కు. రైట్. ఆర్టికల్ 19 clause 2 ఏం చేస్తుంది అంటే, దీని ద్వారా కాన్స్టిట్యూషన్ స్టేట్, ముఖ్యంగా అంటే ప్రభుత్వము, గవర్నమెంట్కి ఒక హక్కు ఇస్తుంది. ఏంటి సార్ ఆ హక్కు అంటే, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దేని మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక వ్యక్తి యొక్క వాక్ స్వాతంత్రం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించేటటువంటి ప్రొవిజన్ తీసుకొచ్చింది. ఎప్పుడు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది గవర్నమెంట్ అంటే, ఇఫ్ ద స్పీచ్ భారతదేశ సార్వభౌమత్వానికి, సావరెంటీకి, ఇంటిగ్రిటీకి, సెక్యూరిటీకి, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్, అదర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఫారిన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తాం కదా, వాటికి భంగపాటు కలిగించేటటువంటి వ్యాఖ్యలకి, పబ్లిక్ ఆర్డర్స్కి, అంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్కి, దాంతోపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తులకి, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ని డీఫేమ్ చేసేటటువంటి, ఇన్సల్ట్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి, దాంతోపాటు డిఫమేషన్ అంటే ఒక వ్యక్తి యొక్క, ఒక ఇండివిజువల్ యొక్క పరువుని దూరం చేసేటటువంటి
వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది, వాటి మీద రెస్ట్రిక్షన్స్ విధించడం అనేది జరిగింది. రైట్. సరే, అయితే మనకి ఎలా విధించారు సార్ రెస్ట్రిక్షన్స్? ఏమేమి ఉన్నాయి? ఏమైనా లాస్ ఉన్నాయా, ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్లోని 153A చాలా ఉండడం అనేది జరిగిందండి. 153B, 298, 505, 499, 500 ఇండియన్ పీనల్లోని ఇవన్నీ మనకి ఏదైతే ఫ్రీడమ్, మనకి వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాని మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. నిజం కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, హేట్ స్పీచ్ మీద కాస్త హేట్ స్పీచ్ని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుంది. హేట్ స్పీచ్ని ఏం చేస్తున్నారు? క్రిమినలైజ్ చేస్తున్నారు. వేటిని ఉపయోగించి? సెక్షన్ 153A, సెక్షన్ 150 ఐపీసీ, సెక్షన్ 153B, 298, 505, 499 అండ్ 500. అండ్ ఇంకొక లా చూసుకుంటే మనకి సెక్షన్ 123 క్లాజ్ 3A ఏదైతే ఉంటుందో దేనిలోని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1951లో తెచ్చింది. దీనిలో ఉన్నటువంటి 123 క్లాజ్ 3A ఏదైతే ఉంటుందో ఇది కూడా హేట్ స్పీచ్ ఎలక్షన్ ప్రొసీజర్లో, ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా హేట్ స్పీచ్కి పాల్పడితే వాళ్ళని క్రిమినలైజ్ చేస్తుంది. రైట్. హేట్ స్పీచ్ డ్యూరింగ్ ఎలక్షన్ ప్రొసీజర్ని క్రిమినలైజ్ చేయడం అనేది ఈ 123 సెక్షన్ 123 క్లాస్ 3A యొక్క లక్ష్యం. ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు ఈ తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేటటువంటి ఈ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టుల మీద అటాక్స్ కానీ, జర్నలిస్టుల మీద వాళ్ళని విక్టిమైజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి కోసం ఉపయోగించడం అనేది జరుగుతుందమ్మా ఎక్కువగా. బట్ ఇన్ని యాక్ట్స్ ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్ ఒకవైపు ఏం చెప్తుంది? జాగ్రత్తగా గమనిస్తే కాన్స్టిట్యూషన్ ఒకవైపు ఏం చెప్తుందండి? మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక వైపు ఏం చేస్తుంది? హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో హేట్ స్పీచ్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో మనిషి యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలను ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. నువ్వు మాట్లాడచ్చు, నీకు ఆ స్వేచ్ఛ అనేది ఇచ్చింది, కానీ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాఖ్యలు కానీ, ఎదుటి వ్యక్తిని ఇన్సల్ట్ చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ, లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని, ఇంటిగ్రిటీని, దాంతోపాటు ఇండియన్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీని భంగం కలిగించే వాటిని ఏం చేశారు? హేట్ స్పీచ్ మీద కట్టడి విధించమని చెప్పి మన కాన్స్టిట్యూషనే చెప్పింది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, రైట్, వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి, రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పారు? మన కాన్స్టిట్యూషనే ఎవరికి ఇచ్చింది ఆ పవర్ని? గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోనే ఇంటర్నల్గా ఏముంటుంది అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుంది. మీ అందరికీ ఇది తెలుసు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అనేది సెపరేట్గా అక్కర్లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ భారతదేశంలోని ప్రతి పౌరులకి ఇస్తున్నాము, అదేవిధంగా ప్రెస్ వాళ్ళకు కూడా అది చెందుతుంది అని చెప్పడం అనేది జరిగింది కదా. ప్రెస్ ఫ్రీడమ్ అనేది కూడా ఉంది. ప్రెస్ వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ కానీ, ఇది చేస్తూ కానీ ప్రెస్ వాళ్ళు రాయొచ్చు, వ్యాఖ్యలు అనేవి చేయొచ్చు కదా. బట్ నౌ లెట్ us అండర్స్టాండ్ వై హేట్ స్పీచ్ ఈజ్ ఎ కన్సర్న్. హేట్ స్పీచ్ అనేది ఎందుకండి అంత కన్సర్న్, ఎందుకండి అంత ఇబ్బంది పెట్టేటటువంటి విషయం? ఇది మనిషి యొక్క దేన్ని ఇది దూరం చేస్తుంది? హేట్ స్పీచ్లో డిఫమేషన్ అని మాట్లాడుకున్నాం, రైట్, పరువు నష్టం అని అనుకున్నాం. ఇది దేన్ని, మనిషి యొక్క ఏ రైట్ని ఇది చేస్తుంది అంటే ఇక్కడ కూడా మనం ఇంకొక రైట్ గురించి మాట్లాడుకోవాలి, ఫండమెంటల్ రైట్ గురించి. ఆర్టికల్ 21 ఏదైతే ఉంటుందో, అధికరణ 21, హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఇది ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాట్లాడుతుందండి. రైట్ టు లైఫ్లోనే అంతర్భాగంగా ఏముంది? రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు అటైన్ రెస్పెక్ట్, రైట్ టు
ఒక డిగ్నిఫైడ్గా ఒక గౌరవంతో బతికే హక్కు మనిషికి ఉంది. అందుకనే కదా రైట్ టు లైఫ్లోకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు. అంతే కదా, ఎందుకంటే డిగ్నిటీ అనేది ఏమిస్తుంది, ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం జరిగింది, మనిషి యొక్క రైట్ టు లైఫ్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 21ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి, హేట్ స్పీచ్ అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది, డిఫమేషన్ అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. అందుకు ఆర్టికల్ 19లో ఆర్టికల్ 19 క్లాజ్ 1లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పటికీ, రైట్ ఇచ్చినప్పటికీ, వెంటనే ఆర్టికల్ 19(2)లో ఏం పెట్టారు, రిస్ట్రిక్షన్స్ అనేవి విధించారు కదా. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, మనకి కేరళ గవర్నమెంట్ ఏముందో, మనకి ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అనేది ఒక లా తీసుకురావడం అనేది జరిగింది. ముందే పోలీస్ ఇదేదైతే ఉందో, కేరళ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో అమెండ్మెంట్ తీసుకొస్తూ ఒక ఆర్డినెన్స్ చేయడం అనేది జరిగింది. బట్ కానీ వీళ్ళు ఏం చేశారు, హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, అఫెన్సివ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దానిని కట్టడి చేస్తాము అన్నప్పటికీ జర్నలిస్టులు కానీ, యాక్టివిస్ట్స్ కానీ, క్రిటిక్స్ కానీ వీళ్ళందరూ చాలా 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 కన్సర్న్గా ఫీల్ అవుతున్నారండి. బికాజ్ గవర్నమెంట్ దిస్ ఆర్డినెన్స్ మే బి ఏ గ్యాగింగ్ ఆర్డినెన్స్ అని చెప్పి అనొచ్చు. అంటే గొంతు నొక్కేటటువంటి, ఇప్పుడు జర్నలిస్టులు కానీ, యాక్టివిస్టులు కానీ, లేకపోతే క్రిటిక్స్ కానీ గొంతు నొక్కేటటువంటి ఆర్డర్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు మజిల్ మీడియా అని చెప్పి అంటున్నారు. అంటే మీడియా యొక్క నోరు ముయించడానికి ఇది తీసుకొచ్చారు అంటున్నారు. మీరు రీసెంట్గా సిమిలర్గా ఇలాంటి ఇది తీసుకొస్తే నేను ఒక సెక్షన్ చెప్తాను చూడండి అమ్మ. ముందు రీసెంట్గా ఏం జరిగింది అంటే సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దీన్ని 2010 ఇదేంటో చెప్తాను, దాని తర్వాత చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని 2015లో, ఇప్పుడు ఇది వ్యాలిడ్గా లేదు, 2015లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ కొట్టివేశారు? ఈ ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్రాస్లీ అఫెన్సివ్ కామెంట్ కానీ, అఫెన్సివ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ నో టు బి ఫాల్స్, మీరు తప్పని తెలిసినా, వాటిని మీరు పాస్ చేసినా, వాటిని మీరు చెప్పినా ఏం జరుగుతుంది, యూ విల్ బీ పీనలైజ్డ్. అర్థమైంది కదా. జస్ట్ ఒక కామెంట్, చిన్న కామెంట్ మీరు చేసిన, తప్పు కామెంట్ చేసిన, అఫెన్సివ్ కామెంట్ చేసిన, తప్పకుండా అది మీకు పీనలైజ్ చేస్తారు అని చెప్పేటటువంటిది ఏంటి, సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. కానీ దీన్ని ఎందుకు ఇది చేశారు, సుప్రీంకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ చేస్తూ ఒకటి చెప్పింది. ఏంటి అంటే, ఒకరికి అఫెన్సివ్ అనిపించింది ఇంకొకరికి అఫెన్సివ్ అనిపించకపోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై గ్రాస్లీ అఫెన్సివ్? అందరికీ అఫెన్సివ్ అని ఎందుకు అనిపించాలి? ఒక్కొక్కరి వే ఆఫ్ లైఫ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం అనేది ఒకలా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు హిందువులకి తిడుతూ ఒక ఇదేదైనా పెట్టారనుకోండి, ఒక కామెంట్ ఏమైనా చేశారనుకోండి, ఇన్ కేస్ అలా చేయకూడదు చేశారనుకోండి, హిందువులకి అది ప్రాబ్లంగా అనిపిస్తుంది. కానీ మిగిలిన రిలీజియన్స్ పెద్దగా పట్టించుకుంటారా? పట్టించుకోరు. దేర్ వుడ్ నెవర్ బి ఏ థింగ్ దట్ ఈస్ గ్రాస్లీ అఫెన్సివ్. అందరూ అఫెండ్ అయ్యేటటువంటి ఇదైతే ఏమీ ఉండదు. సో ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఏవైతే ఉంటారో ఏది గ్రాస్లీ అఫెన్సివ్, ఏది ఇండివిజువల్ అఫెన్సివ్ అని చెప్పి నిర్ధారించలేరు, రైట్. సో ఎప్పుడైతే తప్పు అనేది నిర్ధారించకుండా ఉంటుందో శిక్ష అనేది ఎలా ఖరారు చేయలేం. ఇది సెక్షన్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిని సుప్రీంకోర్టు కట్ డౌన్ చేయదు. ఎందుకు అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కూడా కాన్స్టిట్యూషన్, భారత పౌరులకి ఇచ్చినటువంటి, ఇండియన్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కూడా దూరం చేస్తుంది అని చెప్పి దాన్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేయడం అనేది జరిగింది. సో సిమిలర్ అనిపించట్లేదు, ఇప్పుడు కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా. సో జ్యుడిషియల్ క్వశ్చనింగ్లో జ్యుడిషియల్ వాదోపవాదాలు ఏవైతే అవుతాయో న్యాయస్థానాల్లో, అందులో ఈ ఆర్డినెన్స్ అనేది నిలబడకపోవచ్చు. బట్ కేరళ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, దిస్ ఈజ్ ఫర్ బెటర్ గవర్నెన్స్. ఎవరైతే తప్పు సమాచారం ఇస్తున్నారో వాళ్ళని కట్టడి చేయడానికి, మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వకుండా ఉండడానికి, డిఫమేషన్ అనేది చాలామంది గురవుతున్నారు, దానికి ఆ డిఫమేషన్ నుంచి చాలామంది పౌరుల్ని కాపాడడానికి
మేము ఇది తీసుకొచ్చాము, దిస్ ఈజ్ ఎ ప్రో పీపుల్ ఆర్డినెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. బట్ లెట్స్ సీ ఇది ఎలా టర్న్ అవుతుందో చూడాలి. సో మీరు తెలుసుకున్నది ఏంటి ఈ ఆర్టికల్లో, ఈ ఆర్డినెన్స్ అనేది దేనికి పాస్ చేశారని తెలిసింది, ఆర్డినెన్స్లో ఏం చెప్పారు, ఎలా పీనలైజ్ చేస్తారు, 3 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పారు, దాంతోపాటు 10,000 వరకు ఫైన్ అని చెప్పారు. దాంతోపాటు ఏం నేర్చుకున్నారు మీరు, ఈ ఆర్డినెన్స్ తాలూకా రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్నారు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ గురించి తెలుసుకున్నారు. దాంతోపాటు ఆర్టికల్ 19 క్లాజ్ 2 కూడా తెలుసుకున్నారు. దాంతోపాటు ఆర్టికల్ 21 గురించి తెలుసుకున్నారు. దాంతోపాటు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ గురించి తెలుసుకున్నారు. మీరు ఇంత కాంప్రహెన్సివ్గా ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా హిస్టరీలో ఏం జరిగింది, ముందు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని అంత కాంప్రహెన్సివ్గా ఉంటే మెయిన్స్లో మీకు చాలా పర్స్పెక్టివ్గా ఉంటుంది. యూ కెన్ నో సంథింగ్. ఇలా చదువుకుంటే మీ బ్లడ్లో డైజెస్ట్ అయిపోతుంది కంటెంట్ అనేది. మీరు 10 సార్లు బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇఫ్ యూ ఫాలో ఏ వెరీ న్యాచురలిస్టిక్ అప్రోచ్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ట్రస్ట్ మీ, చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ 6,000 రూపాయలకే వస్తున్నాము. ఈ 1వ తారీఖు నుంచి అది 8,000 కూడా అయిపోతుంది. మీరు ఈ లోపే జాయిన్ అవ్వండి అమ్మా. కేవలం నెలకి 2,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రాంటియర్ హైవే వైటల్ ఫర్ ట్రూప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోనే మాట్లాడతాం, దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా కాస్త టచ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఆర్టికల్ లెట్ us అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. కొన్ని బేసిక్స్ అనేవి అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ స్టేట్ ఇలా కనిపిస్తుంది చూసారు, ఈ బార్డర్తో. నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ స్టేట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. దానిలో ప్రకారంగా ఈయన ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ గురించి కాస్త టచ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గురించి దాని గురించి చెప్పడం అనేది జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఐ విల్ ఫర్దర్ జూమ్ ఇన్ టు దిస్ స్టేట్ అండ్ మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నౌ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెక్మోహన్ లైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మెక్మోహన్ లైన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. మెక్మోహన్ లైన్ ఈజ్ ద లైన్ దట్ డిమార్కేట్స్ ఇండియాని టిబెట్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ చైనాలో కలిసిపోయింది కదా, చైనా అనేది ఎనెక్స్ చేసుకుంది కదా టిబెట్ని. సో ఈ టిబెట్ని ఇండియాని వేరు చేసేటటువంటి లైన్ ఏదైతే ఉంటుందో అది మెక్మోహన్ లైన్. ఈ మెక్మోహన్ లైన్ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఇండియా అనేది యాక్సెప్ట్ చేస్తుంది, బట్ చైనా అనేది యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఇండియా ప్రకారం నేను ఇప్పుడు బ్లాక్ కలర్లో గీస్తున్నాను చూసారు, ఇది ఏదైతే ఉందో ఇది మెక్మోహన్ లైన్ అండి. ఇండియా ప్రకారం ఇండియాకి అది ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా టిబెట్, బట్ చైనా అనేది ఆక్రమించేసుకుంది కాబట్టి చైనానే అనుకుందాం. ఇండియాకి చైనాని వేరు చేసేటటువంటి లైన్ ఏంటి, మెక్మోహన్ లైన్. కానీ చైనా ఏమంటుంది అంటే మేము మెక్మోహన్ లైన్ని ఒప్పుకోము, మెక్మోహన్ లైన్ అసలైంది కాదు, బట్ టోటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆర్స్. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో ఇండియా ఇప్పుడు అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి స్టేట్, అది మొత్తం మాది. ఈ మెక్మోహన్ లైన్ అనేది మనకి షిమ్లా కన్వెన్షన్ ఏదైతే జరిగిందో షిమ్లా కన్వెన్షన్ ద్వారా దీన్ని డిమార్కేట్ చేయడం అనేది జరిగిందండి. బట్ కానీ ఆ షిమ్లా కన్వెన్షన్ని ప్రజెంట్ ఉన్నటువంటి చైనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది గుర్తించట్లేదు, ఇట్ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. అందుకే షిమ్లా కన్వెన్షన్ ద్వారా గీసినటువంటి మెక్మోహన్ లైన్ని కూడా చైనా అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. వాట్ చైనా ఈజ్ క్లైమింగ్, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మాది అనుకుంటుంది చైనా, రైట్ అంటుంది చైనా. ఇప్పుడు చూడండి, రీసెంట్గా నేను హిందూ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా దీని గురించి మాట్లాడాను, జాగ్రత్తగా వినండి. చైనా అనేది ఏం చేస్తుంది అంటే ఒక రైల్వే లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే మెయిన్ల్యాండ్ చైనా అయినటువంటి సిచువాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో సిచువాన్ ప్రావిన్స్ నుంచి అది చైనా ఆక్రమించినటువంటి టిబెట్ ప్రాంతం ఏదైతే ఉందో టిబెట్లోని హాసా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు ఒక రైల్వే లైన్ అనేది ఇది చేస్తుంది. అయితే ఈ రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో ఇది మెక్మోహన్ లైన్ ద్వారా డివైడ్ అయినటువంటి టిబెట్ అండ్
ఇండియా అండి. మనకి ఇది ఇండియా, అరుణాచల్ ప్రదేశ్. నేను ఇప్పుడు రెడ్ కలర్లో వేసింది మెక్మోహన్ లైన్. ఈ మెక్మోహన్ లైన్కి చాలా కొద్ది దూరంలోనే, ఆల్మోస్ట్ బార్డర్ ఏరియాలోనే ఇంచి అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా ఈ రైల్వే లైన్ ఏదైతే చైనా ప్రపోజ్ చేసినటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం అనేది జరిగింది. వన్స్ చైనా ఈ రైల్వే లైన్ అనేది ఇది చేస్తే, ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎ వార్ లైక్ సిచ్యువేషన్, ఏదైనా వార్ లాంటి ఇండియాకి చైనాకి స్టాండ్ ఆఫ్ నడుస్తుంది కదా, ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఏ వార్, ఒక దురదృష్టవశాత్తు ఒకసారి యుద్ధం వరకు దారి తీసింది అనుకోండి, అప్పుడు చైనీస్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో ఈ మిలిటరీ ఈ మౌంటైన్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. బట్ మన ఇండియన్ ట్రూప్స్కి అలాంటి యాక్సెస్ అనేది ఉండదు, ఎందుకంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ మన అరుణాచల్ ప్రదేశ్లో లేదు కాబట్టి. సో దేర్ ఈజ్ ఎన్ వ్యాక్యూమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ ఎనేబుల్స్ గ్రేట్ కనెక్టివిటీ ఫర్ అవర్ ట్రూప్స్. మన ట్రూప్స్ ఈజీగా మూవ్ అవ్వడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది లేదు, మనకు ఒక లోట్ అనేది ఉంది. సో అది పూర్తి చేయడానికి ఎప్పటి నుంచో పూర్తి చేశారండి, ఎప్పుడో ప్రపోజ్ చేశారు మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్. సో అలాంటిది ఏదైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మన తాలూకా అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఆ ప్రాజెక్టు, దేని గురించి మాట్లాడుతున్నాం అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. సో మన ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ 1800 కిలోమీటర్స్ అండి ప్లాన్డ్ హైవే ఏదైతే ఉందో. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, మీరు ఈస్టర్న్ సైడ్ విజయనగర్ ఏదైతే ఉంటుందో విజయనగర్ ప్రాంతం నుంచి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి అమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో. విజయనగర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే తవాంగ్ ఏరియా ఏదైతే ఉంటుందో, తవాంగ్ ప్రాంతం ఏదైతే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఇది మొత్తం మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, ఎల్ఏసి ఏదైతే ఉంటుందో ఎల్ఏసి గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ వన్స్ ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇన్ కేస్ కంప్లీట్ అయితే ఏమవుతుంది, మన వాళ్ళు కూడా ఈజీగా బార్డర్కి ఏదైనా వార్ లైక్ సిచ్యువేషన్లో ఈజీగా యాక్సెసిబిలిటీ అనేది, కనెక్టివిటీ అనేది పెరగడానికి మనకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంతే కదా. సో ఇప్పుడు న్యూస్లోకి ఏం వచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన తాలూకా అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఏమన్నారు అంటే, ఇండో చైనా లడక్ స్టాండ్ ఆఫ్ జరుగుతుంది కదా, ఈ టైంలో మన తాలూకా యాంబిషియస్ ఫ్రాంటైర్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వీఆర్ పుషింగ్, మేము దాన్ని అది త్వరగా కంప్లీట్ అవ్వడానికి అందరూ స్టేక్ హోల్డర్స్, ఆర్మీ వాళ్ళు కానీ, బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, మొత్తం అందరూ దీని గురించి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ ఇది కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నాము. సో మేము కూడా దానికి రెడీగా ఉన్నాము, ఎప్పుడెప్పుడు మా తాలూకా కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇద్దామని చెప్పి అని అనడం అనేది జరిగిందమ్మా. సో ఇది ఎక్కడ పాస్ అవుతుందంటే చెప్పాను కదా, ఎలాంగ్ ఇండియా ఈయన టిబెట్ బార్డర్ అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ ఇండియా అనేది రికగ్నైజ్ చేసింది ఏంటి, చైనా ఎనక్సేషన్ని, టిబెట్ అనేది చైనాలో భాగం అని చెప్పి ఇండియా అనేది ఇది చేసినప్పటికీ, ఎక్నాలెడ్జ్ చేసినప్పటికీ, బట్ ఈయన వాడిన పదం ఏంటి, టిబెట్ అనే పదాన్ని వాడారు. ఎందుకు అంటే మా చరిత్ర మీరు హిస్టారికల్గా చూసుకున్నా మేము ఎప్పుడూ టిబెట్తోనే మా తాలూకా మా నైబర్ అనేది ఎప్పుడూ టిబెట్టే ఉండేది. ఇప్పుడు చైనా అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచం అందరికీ తెలుసు టిబెట్ని చైనా అనేది ఆక్రమించిందని. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ చైనా హియర్, ఐ వాంట్ టు యూజ్ ఇండియా టిబెట్ బార్డర్ అని చెప్పి ఆయన అనడం అనేది జరిగింది. సో ఇదేదైతే ఉంటుందో, ఈ ఫ్రాంటియర్ హైవే ఏదైతే ఉంటుందో, ఇట్ ఫెసిలిటేట్స్ ఫాస్టర్ మూవ్మెంట్ ఆఫ్ ట్రూప్స్. చెప్పాను కదా ఇప్పుడే, సోల్జర్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, ఫాస్ట్గా ఎస్కలేషన్స్ అనేవి ఫాస్ట్గా జరగడానికి, అంటే బలగాలు మోహరింపు అంటారు కదా, అవన్నీ త్వరగా జరగడానికి ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుందండి, వెస్ట్ సైడ్ ఇప్పుడే చూపించాను కదా మీకు, విజయనగర్ ఇన్ చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి విజయనగర్ నుంచి మాగోతింబు, ఇది ఎక్కడుంది, తవాంగ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ తవాంగ్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. మొత్తం 1800 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పే ఆలోచనలో మన తాలూకా అరుణాచల్ ప్రదేశ్ ఉండడం అనేది జరిగింది.
ముఖ్యంగా ఎప్పుడైతే చైనా అనేది రైల్వే ప్రాజెక్ట్ తన బార్డర్కి దగ్గరలో, ఇప్పుడే నేను చూపించాను కదా మీకు, బార్డర్కి దగ్గరలో అరుణాచల్ ప్రదేశ్ అంటే మన మెక్మోహన్ లైన్ ఏదైతే ఉందో, మెక్మోహన్ లైన్ దగ్గరలో ఇంచి అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ ఇంచి అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ఇంచి అనేటటువంటి ప్రాంతం గుండా పాస్ అవుతూ ఒకటి ఇది చేయడం అనేది జరిగింది. సో చైనా అనేది ఏం చేస్తుంది, ఆ రైల్వే ప్రాజెక్ట్ని స్ట్రాటజికల్గా కూడా వాడాలని చూస్తుంది. అంటే ఆర్మీ మోహరింపుకి, బలగాల మోహరింపుకి కూడా వాడాలని చెప్పి చూస్తుంది. సో మనం కూడా అలాంటివి తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈయన మాట్లాడడం అనేది జరిగింది. సో బట్ హీ ఆల్సో మెన్షన్ సమ్ కన్సర్న్స్. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ హీఈస్ వెరీ పాజిటివ్, చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఎలా ఇవి ఉన్నప్పటికీ వీటిని ఈజీగా మేము ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఏంటి కన్సర్న్స్ ఈయన చెప్పారు అంటే, మల్టిపుల్ బార్డర్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ ఏజెన్సీస్ చేతిలో ఉండడం కూడా ఒక పెద్ద సమస్య. కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పారు. మల్టిపుల్ ఏజెన్సీ అంటే ఏంటి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, దాంతోపాటు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది, దాంతోపాటు హోమ్ అఫేర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ వల్ల కూడా ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది ఇట్ టేక్స్ టైం అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు హిమాలయన్ రీజన్ అవ్వడం వల్ల న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఐ మీన్ ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తాయి, ప్రాజెక్ట్స్ని చాలా ఎక్స్పెన్సివ్ చేసేస్తాయి, దాంతోపాటు ప్రాజెక్ట్స్ని డిలే చేసే అవకాశం కూడా ఉందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్కి అవసరమైనటువంటి ఫారిన్ ఫండ్స్ ఏవైతే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఫారిన్ ఫండ్స్ బయట నుంచి రావాలి అంటే చైనా అనేది అడ్డుగా ఉంది. మన ఇండియాలో మన బ్యాంకులు గట్రా ఇస్తాయి ప్రాజెక్ట్స్, కానీ ఫారిన్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి అప్పు, ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగా తక్కువ అవుతుంది. మన ఇండియాలో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 5 రూపాయలు, మీకు రూపాయి వడ్డీ కూడా ఫారిన్లో ఉండదండి. బ్యాంకులు చాలా తక్కువ ఇంట్రెస్ట్కి బ్యాంకులు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఫారిన్ బ్యాంక్స్. బట్ మన ఇండియాలో చాలా ఎక్కువ, ఎందుకంటే ఇంట్రెస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, వడ్డీ వ్యాపారం సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది చాలా లెండింగ్ సిస్టమ్, లెండర్స్ అనేవాళ్ళు అన్అఫిషియల్గా లెండ్ చేసే వాళ్ళు ఎక్కువ, కాబట్టి మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి బాగా. సో ఫారిన్ ఫండ్స్ వస్తే ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి బాగా తగ్గుతాయి. బట్ ఫారిన్ ఫండ్స్ ఆపుతున్నది ఎవరు, మన తాలూకా చైనా. ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, దాన్ని ఎవరు లీడ్ చేస్తారు, చైనా లీడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని హెడ్ క్వార్టర్స్ కూడా బీజింగ్లో ఉంటుంది, రైట్. సో అక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అక్కడ నుంచి వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ చైనా ఆపేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ట్రాన్స్ అరుణాచల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది కూడా మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దాంతోపాటు ఈస్ట్ వెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉంటుందో, దీని కన్స్ట్రక్షన్ కూడా మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తాలూకా స్ట్రెంగ్త్ ఏంటి అంటే టూరిజం. ఎక్కువగా మా జనాలు ఎక్కువగా ఆధారపడేది ఏంటంటే టూరిజం. సో ఈ టూరిజంని ఇంప్రూవ్ చేయాలంటే బెటర్ రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి, రైట్. దాంతోపాటు పీపుల్లో ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఇలాంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయి, సౌకర్యాలు పెరగాలంటే గుడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి, పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ అనేది పెరగాలి. దాన్ని ఏది ఎంపవర్ చేస్తుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంపవర్ చేస్తుంది. సో మేము ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఈజ్ మెక్మోహన్ లైన్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ని ఎందుకు ఏ కన్వెన్షన్ని ఒప్పుకోలేదు చైనా, ఎందుకు క్లెయిమ్ చేస్తుంది చైనా అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. రీసెంట్గా అరుణాచల్ బార్డర్ దగ్గర నుంచి పాస్ అవుతున్నటువంటి చైనా రైల్వే ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ లింక్ టు హెల్త్ స్కేర్స్ ఫర్ చిల్డ్రన్, సే స్టడీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మనం పొల్యూషన్ జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి అమ్మ. రీసెంట్గా ఎయిమ్స్ వాళ్ళు, దాంతోపాటు సిఎస్ఐఆర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్
ఇంటిగ్రేటివ్ బయాలజీ వాళ్ళు, దాంతోపాటు కలవకి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు, దాంతోపాటు వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. ఏం స్టడీ సార్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటింగ్ ఇన్ ఎమర్జెన్సీ రూమ్స్, హాస్పిటల్లోని ఎమర్జెన్సీ రూమ్స్లో రెస్పిరేటరీ డిసీజెస్ వల్ల అడ్మిట్ అవుతున్నటువంటి చిల్డ్రన్ యొక్క డేటాని, దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందో ఆ డేటాని కంపేర్ చేస్తూ వీళ్ళు రెండింటి మధ్య ఒక కంక్లూజన్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండింటిని ఇది చేస్తూ ఎలా ఉంది ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఎలా పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చేస్తుంది అనేటటువంటి ఒక ఇది తీసుకోవడం అనేది జరిగిందండి. ఈ స్టడీ ఏదైతే ఉందో, ఈ స్టడీ మొత్తం 19,120 చిన్నపిల్లల యొక్క హాస్పిటల్ విజిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years, 2 సంవత్సరాల పాటు ఈ స్టడీని చేయడం అనేది జరిగింది. ఫ్రమ్ 2017 నుంచి ఫిబ్రవరి 2019 వరకు. రైట్, ఎవరి మీద చేశారు? చిన్నపిల్లల మీద, చిల్డ్రన్ మీద చేశారు. ఈ చిల్డ్రన్ కూడా ఎంత వయసు ఉన్న వాళ్ళండి అంటే 5 months 5 నెలల నుంచి 3 years ఓల్డ్ పీపుల్, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇది చేయడం అనేది జరిగింది. సో దీనిలో ఏం చెప్పారు అంటే 21 to 28% ఇంక్రీజ్ అనేది కనిపిస్తుందంట. దేనిలో ఇంక్రీజ్ కనిపిస్తుందంట? ఏవైతే రోజుల్లో లో పొల్యూషన్ ఉంటుందో, లో పొల్యూషన్ ఉన్నటువంటి రోజుల్లో హాస్పిటల్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే హై పొల్యూషన్ లేదా మోడరేట్ పొల్యూషన్, హై, మోడరేట్, లో, పూర్ ఇలాంటివన్నీ ఎలా ఇస్తారు అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఒకసారి లాస్ట్లో వీటన్నిటి గురించి బేసిక్స్ చెప్తాను, కంగారు పడమాకండి. సో లో పొల్యూషన్ ఏదైతే ఏ రోజుల్లో అయితే ఉంటుందో, ఏ రోజుల్లో అయితే పొల్యూషన్ తక్కువగా ఉంటుందో ఆ రోజుల్లో హాస్పిటల్లో చిల్డ్రన్ అడ్మిషన్స్ కంటే హై అండ్ మోడరేట్ లెవెల్ పొల్యూషన్ ఉన్న రోజుల్లో ఏం జరుగుతుంది? పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది 21 to 28% పెరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే రీసెర్చర్స్ ఏమేం కంపేర్ చేశారు అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 10, వీటి గురించి కూడా చెప్తానండి, కంగారు పడొద్దు. పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, దాంతోపాటు ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ అయినటువంటి సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, O3 ఏదైతే ఉందో వీటిని, ఈ పొల్యూటెంట్స్, గాల్లో ఈ పొల్యూటెంట్స్ యొక్క సాంద్రతని, దాంతోపాటు దేన్నండి కంపేర్ చేశారు? ఎమర్జెన్సీ రూమ్స్లో పిల్లల యొక్క అడ్మిషన్స్ని. ఎమర్జెన్సీ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్నపిల్లల యొక్క అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కంపేర్ చేసి ఒక డేటా తీసుకురావడం అనేది జరిగింది. పిల్లలు ఎక్కువగా ఏ రోజుల్లో జాయిన్ అవుతున్నారంటే, ఎమర్జెన్సీ రూమ్స్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే 2 పార్టిక్యులర్ మ్యాటర్స్ ఎక్కువగా గాల్లో ఉన్న రోజుల్లో అంట. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో అది ఏ రోజుల్లో అయితే ఎక్కువగా గాల్లో ఉండడం అనేది జరుగుతుందో, వీటి సాంద్రత గాల్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుల్లో పిల్లలు అనేవాళ్ళు ఎమర్జెన్సీ రూమ్స్లో ఎక్కువ అడ్మిట్ అవుతున్నారు, వాళ్ళ తాలూకా పరిస్థితి బాగోవట్లేదు. సో పిల్లల ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇది చేసేటటువంటి 2 ఇవేంటండి? సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా ఏం జరిగింది అంట, పార్టిక్యులర్ మ్యాటర్ 10 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఈ రెండు ఎక్కువగా ఉన్నప్పుడు అంట, గాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు అంట లో అడ్మిషన్స్, ఎమర్జెన్సీ రూమ్లో పిల్లలు తక్కువగా అడ్మిషన్స్ అయ్యారంట. మామూలుగా ఏం జరుగుతుంది? గాల్లో ఎక్కువ ఉంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, రైట్? కానీ ఏం జరిగింది? కానీ రివర్స్లో జరగడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగిందో తెలియదంట. దాంతోపాటు ఒకవేళ పార్టిక్యులర్ మ్యాటర్ 10, 2.5 పెరిగాయి అనుకోండి, చిల్డ్రన్ యొక్క అడ్మిషన్స్ తగ్గుతున్నాయంట. సో ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదు. సో ఈ లింక్ అనేది అంత బలంగా లేదు, ఈ రెండింటి మధ్య లింక్ కరెక్ట్గా లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పొల్యూషన్ పెరిగే ముందు, ఎప్పుడైతే పొల్యూషన్ తర్వాత 2 రోజుల్లో పెరుగుతుంది అనగా ఈ ముందు 2 days నుంచి హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి, హాస్పిటల్ విజిట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పారండి. దాంతోపాటు చిల్డ్రన్ ఆర్ మోర్ ససెప్టబుల్. దాంతోపాటు ఈ రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయి అంటే, ఎందుకు మనం చిల్డ్రన్ గురించే ముఖ్యంగా మాట్లాడుకుంటామంటే
దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఈ యాడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ తెచ్చేటటువంటి భయంకరమైనటువంటి ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ఎవరు గురవుతారు అంటే, ఎక్కువగా ఎవరు ఇబ్బందులు ఫేస్ చేస్తారంటే పిల్లలండి. పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? వాట్ మే బి ద రీజన్స్ అంటే, వాళ్ళ తాలూకా లంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్గా గ్రో అవ్వు, ఇమెచ్యూర్ గ్రోత్ ఆఫ్ లంగ్స్. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, వీళ్ళ తాలూకా రెస్పిరేషన్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయండి. మామూలుగా మనం నిమిషానికి ఎన్నిసార్లు అండి ఇది చేస్తాం? 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. మనం ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటామో మనకంటే ఎక్కువ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకు రెస్పిరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, గేమ్స్, స్పోర్ట్స్ లాంటివి ఆడతారు కదా, ఆడేటప్పుడు ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. సో గాలి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఈ పార్టిక్యులర్ మ్యాటర్, దాంతోపాటు పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతే విధంగా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోగానే లంగ్స్ అనేవి తట్టుకునేటట్టు ఉంటాయా అంటే అవి ఇమెచ్యూర్గా గ్రోత్ అయ్యి ఉంటాయి. రైట్, పూర్తిగా గ్రో అయ్యి ఉండవు. సో లంగ్స్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడడం అనేది జరుగుతుంది. సో చిల్డ్రన్ రిటైన్ మోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ని వాళ్ళ లోపల ఉంచుకోవడం కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వల్ల ఏం జరుగుతుందండి, ఎమర్జెన్సీ రూమ్స్లో వీళ్ళ అడ్మిషన్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. 2 ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ ఏంటి ఎమర్జెన్సీ రూమ్స్లో వీళ్ళ తాలూకా నెంబర్స్, అడ్మిషన్స్ పెంచడానికి సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ స్టడీలో ఏం చెప్పారో అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంతకీ మీరు మధ్యలో కొన్ని పదాలు వాడారు సార్. పార్టిక్యులేట్ మ్యాటర్ 10, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనడం అనేది జరిగింది. ఏంటండి ఇవి అంటే చిన్న బేసిక్స్ చూడండి. దీస్ ఆర్ ద మిక్స్చర్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ సచ్ as డస్ట్ కానీ, డర్ట్ కానీ, స్మోక్ కానీ, లిక్విడ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎయిర్లో ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిక్స్ అయ్యి ఈ పార్టికులేట్ మ్యాటర్ని ఫామ్ చేయడం అనేది. దీస్ ఆర్ వెరీ మైక్రోస్కోపిక్ పార్టికల్స్, కంటికి కనిపించవు. చాలా చాలా మైక్రోస్కోపిక్గా ఉంటాయి, వెరీ లైట్ వెయిట్ ఉంటాయి, గాల్లో తేలుతూ ఉంటాయి. దే ఆర్ వెరీ లైట్ అండ్ ఫ్లోట్ ఆన్ ఎయిర్. దాంతోపాటు ఇవి ఊపిరితో పాటు లోపలికి అయ్యి లంగ్స్లో డీప్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. లంగ్స్లో డీప్గా పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. PM10 అంటే ఏంటి సార్? మరి పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అని అర్థం. దీస్ ఆర్ ఇన్హేలబుల్ పార్టికల్స్ అంటే లోపలికి వెళ్ళేటటువంటి, ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు వెళ్ళిపోయేటటువంటి పార్టికల్స్. PM10 అని ఎందుకన్నాము అంటే దే హ్యావ్ ద డయామీటర్ ఆఫ్ 10 మైక్రోమీటర్స్ అండ్ స్మాల్. వీళ్ళ తాలూకా డయామీటర్ ఏదైతే ఉంటుందో 10 మైక్రోమీటర్స్ కంటే తక్కువ ఉండడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? PM2.5 ఏదైతే ఉంటుందో ఈ పార్టిక్యులర్ మ్యాటర్ యొక్క డయామీటర్ 2.5 మైక్రోమీటర్స్ కంటే తక్కువ ఉంటుందంట. మైక్రోమీటర్స్ ఇలా రాస్తామండి, UM అని రాస్తాం కదా. మైక్రోమీటర్స్ ఏవైతే ఉంటాయో మైక్రోమీటర్స్ కంటే తక్కువ ఉండడం అనేది జరుగుతుందంట. సో ఎంత చిన్న పార్టికల్సో చూడండి. ఈ చిన్న పార్టికల్స్ మనం ఊపిరి తీసుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోయి అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ ప్రభావం అనేది మన లంగ్స్ మీద పడడం అనేది జరుగుతుంది. దే క్రియేట్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ లంగ్స్, అంతే కదా. సో ఏం చేశారు అంటే వీటిని తగ్గించడానికి, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 2014లో తీసుకురావడం అనేది జరిగింది. 2014లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తీసుకురావాలి. ఎందుకు అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్ క్వాలిటీని, ఇండెక్స్ అంటే ఏంటండి? సూచి, ఎయిర్ క్వాలిటీని చూపించేదన్నమాట. మన దేశంలో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటంటే భారతదేశంలో ఎయిర్ క్వాలిటీని, గాలి యొక్క నాణ్యతని తెలిపేది ఏంటి? నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది ఏం చేస్తుంది? ఎయిర్ క్వాలిటీని మెజర్ చేసి దేని బట్టి మెజర్ చేస్తుందంటే గాలిలో కొన్నివి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, NO2, SO2, కార్బన్ మోనాక్సైడ్, O3, అమ్మోనియా, NH3, లెడ్ ఏదైతే ఉందో PB, ఇది ఓజోన్ అండి, O3 అంటే లెడ్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ ఎయిర్లో ఇవి ఎంతెంత మోతాదులో ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసి ఎయిర్ క్వాలిటీని 6 కేటగిరీస్గా విడదీయడం అనేది జరుగుతుంది. మొదటిది ఏంటి? గుడ్ కేటగిరీ. రెండవది ఏంటి? సాటిస్ఫాక్టరీ. మూడవది మోడరేట్లీ పొల్యూటెడ్. నాలుగవది పూర్. ఐదవది వెరీ పూర్. ఆరవది సివియర్. సో ఇలా ఏదైతే ఉంటుందో ఇలా ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్. సో మరి ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఎవరు ఇది చేస్తారు అంటే CPCB,
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. ఎవరితో? ఐఐటి కాన్పూర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కన్సల్టేషన్స్తో దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ వై ఢిల్లీలోనే ఎందుకండి పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటుంది? ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యంగా చూడండి అమ్మ, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్, మొత్తం ఇండో గ్యాంగటిక్ రీజన్ ఏదైతే ఉంటుందో, గంగా నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోని ఇండో గ్యాంగటిక్ దీనిలోని ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక కాంప్లెక్స్ ఫినామినన్ అండి. చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ఫినామినా. ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ముందు విండ్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో, సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏమొస్తాయి? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? నార్త్ ఈస్ట్ నుండి విండ్ డైరెక్షన్ అనేది ఇండియన్ పెనిన్సులా, మన పెనిన్సులా ఏదైతే ఉంటుందో, మన ద్వీపకల్పం, అది ఇండియా మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి విండ్ డైరెక్షన్ అనేది మారడం అనేది జరుగుతుంది, దాని పైకి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు విండ్ స్పీడ్, వింటర్లో ఏమవుతుంది? విండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో, గాలి యొక్క వేగం ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కదా వింటర్ వల్ల. దాంతోపాటు స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో, రైతులు ఏం చేస్తారు? కోత కొయ్యగా మిగిలింది ఏదైతే ఉంటుందో దానికి ఫైర్ అనేది సెట్ చేస్తారండి, పెట్స్ బార్ నుంచి తగ్గించడానికి. నెక్స్ట్ పంటకి ఆ ఫైర్ అనేది రాకుండా ఏమవుతుంది? ఫైర్ అనేది సెట్ చేస్తారు. సో ఆ ఫైర్ వల్ల కూడా ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ఈ ఫైర్ అనేది సెట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ పొగ ఏదైతే ఉందో అది ఢిల్లీలో స్ట్రక్ అయిపోవడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇసుక తుఫాన్లు, డస్ట్ స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా, దాంతోపాటు ఈ పార్టిక్యులర్ మ్యాటర్ 10, 2.5 ఇవి ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో, వెహికులర్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాహనాల నుంచి వచ్చేటటువంటి, వాహనాలు విడుదల చేసేటటువంటి ఇవేవైతే ఉన్నాయో అవి, దాంతోపాటు ఇంకేంటండి, ఐ మీన్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి పొల్యూషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. గాలి అనేది, వాయు కాలుష్యం అవ్వడం అనేది ఢిల్లీలో ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. సో మీకు మొత్తం డీటెయిల్డ్గా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి కానీ, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి కానీ, పార్టిక్యులర్ మ్యాటర్ గురించి కానీ, దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి స్టడీ గురించి కానీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీ అందరికీ పిల్లలు ఎలా బాధపడుతున్నారు ఏంటండి? ఆ రెండు చెప్పండి ఇంపార్టెంట్ పార్టికల్స్, SO2 అండ్ కార్బన్ మోనాక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మీకు మొత్తం అంతా డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నానమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా, థాయిలాండ్, సింగపూర్ నేవల్ ఎక్సర్సైజ్ కన్క్లూడ్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ GS పేపర్ 2లో. రీసెంట్గా మనకి ఏం కన్క్లూడ్ అయింది? మలాబర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా కన్క్లూడ్ అవ్వడం అనేది జరిగింది. మొదటిసారిగా క్వాడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, క్వాడ్ మెంబర్స్ అందరూ ఎవరెవరండి? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ US, ఈ 4 కలిపి మలాబర్ ఎక్సర్సైజ్లో మొన్నే 2 ఫేజెస్లో అవ్వడం అనేది జరిగింది. ఒకటి బే ఆఫ్ బెంగాల్లో, ఇంకొకటి అరేబియన్ సీలో అవ్వడం అనేది జరిగింది. సో మలాబర్ ఎక్సర్సైజ్ కూడా కన్క్లూడ్ అయింది. తర్వాత ఇండియా, థాయిలాండ్, సింగపూర్ నేవల్ ఎక్సర్సైజ్ కూడా కన్క్లూడ్ అవ్వడం అనేది జరిగింది. సిట్మెక్స్ 20 అనేది కన్క్లూడ్ అవ్వడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. చూడండమ్మా, ఈ పిక్లో ఒకసారి జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. థాయిలాండ్ ఎక్కడ ఉందో, ఇదిగోండి, ఇది థాయిలాండ్. మన మయన్మార్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ బార్డర్ అయినటువంటి బర్మా ఏదైతే ఉందో, బర్మాకి కింద ఉంటుందో ఆనుకొని ఇది థాయిలాండ్ అండి. రైట్. ఇప్పుడు సింగపూర్ ఎక్కడుందో చూద్దాం. చూడండి, ఇది థాయిలాండ్ అని చెప్పుకున్నాం కదా, ఇదిగోండి ఇది థాయిలాండ్ కదా. ఈ థాయిలాండ్ కింద మలేషియా ఉంది. మలేషియా కింద ఉన్నటువంటి ఐలాండ్ నేషన్ ఏంటి అంటే సింగపూర్ కదా. సో ఏదైనా మనకి దీనిలోకి వస్తే, ఏవైనా మనకి నేషన్స్ నేమ్స్ అనేవి మనకి న్యూస్లోకి వస్తే తప్పకుండా వాటి బౌండరీస్ అనేవి మనం తెలుసుకోవాలి. సో థాయిలాండ్ యొక్క బౌండరీస్ చెప్పండి. పైన ఏముంది? నార్త్న బర్మా ఉండడం అనేది జరిగింది. మనకి నార్త్ ఈస్ట్ ఏముంది? లాఓస్ ఉండడం అనేది జరిగింది. రైట్. సో మనకి కింద సౌత్లో మలేషియా ఉండడం అనేది జరిగింది. రైట్. మనకి ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కాంబోడియా కూడా ఉండడం అనేది జరిగింది కదమ్మా. సౌత్ ఈస్టర్న్ సైడ్ కాంబోడియా కూడా ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ థాయిలాండ్. ఇప్పుడు ఒకసారి మనం సింగపూర్ విషయం చూస్తే, సింగపూర్ అనేది ఐలాండ్ నేషన్. దీని పైన ఉన్నటువంటి నేషన్ ఏంటి? మలేషియా. ఒకసారి చూడండి అమ్మా, మన మలేషియా ఏదైతే ఉందో, మెయిన్ల్యాండ్ మలేషియా, దాంతోపాటు సింగపూర్ ఏదైతే ఉందో, సింగపూర్కి మధ్యలో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రైట్ని ఏమంటాము అంటే జోహార్ స్ట్రైట్ అంటాం.
జోహార్ స్ట్రైట్ అంటాం. సో సింగపూర్ని మలేషియాని విడదీసేటటువంటి స్ట్రైట్ ఏంటి, ప్రిలిమ్స్లో రావచ్చు, జోహార్ స్ట్రైట్ అంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు సింగపూర్ అండ్ థాయిలాండ్. ఇప్పుడు ఒకసారి న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇండియా, థాయిలాండ్ అండ్ సింగపూర్ మధ్యలో జరిగినటువంటి ట్రైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఇయర్ 2019లో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అండి. దాని పేరు ఏంటి అంటే సిట్మెక్స్. సిట్మెక్స్ 20 అనేది ఈ మధ్యన అండమాన్ సీలోని కంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు 27th ఎడిషన్ ఆఫ్ ఇండియా అండ్ సింగపూర్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాని పేరు సింబెక్స్ 2020. ఇదేమో నవంబర్ 23 నుంచి నవంబర్ 25 వరకు జరగనుంది. రైట్, షెడ్యూల్ చేయడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగిందమ్మ. అయితే బికాజ్ ఆఫ్ పాండమిక్ ఏదైతే మనకు కోవిడ్-19 వల్ల ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మనకి సిట్మెక్స్ అనేటటువంటి ఎక్సర్సైజ్ నాన్ కాంటాక్ట్ ఎట్ సీ ఓన్లీ. ఈ ప్రాసెస్లో అవ్వడం అనేది జరిగింది, విత్ నో కాంటాక్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఆర్మీ వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్పారు అంటే ఈ సిట్మెక్స్ 20 అనేది 3 దేశాల మధ్య ఉన్నటువంటి గ్రోయింగ్ సినర్జీ, కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కోఆపరేషన్ని హైలైట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఏ 3 నేషన్స్ అండి? ఒకటి ఇండియా, రెండవది ఏంటండి థాయిలాండ్, మూడవది ఏంటండి సింగపూర్. ఈ మూడింటి మధ్య ట్రైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఏంటండి? సిట్మెక్స్ ఏదైతే ఉంటుందో సిట్మెక్స్. ఇది ఎప్పుడండి అవ్వడం అనేది జరిగింది? 2019లో అవ్వడం అనేది జరిగింది. 2020లో అవుతున్నది ఏంటండి? సెకండ్ ఎడిషన్ ఆఫ్ సిట్మెక్స్ అనేది ఇప్పుడు అవ్వడం అనేది జరిగింది. దీనిలో ఈ సిట్మెక్స్లో ఇండియన్ నేవీ అనేది ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కమోర్తా ఏదైతే ఉందో దీన్ని, దాంతోపాటు మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ కార్ముక్ ఏదైతే ఉందో ఈ రెండింటిని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సింగపూర్ నేవీ అనేది ఫార్మిడబుల్ క్లాస్ ఫ్రిగేట్ ఇంటర్పిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని, దాంతోపాటు ఎండ్యూరెన్స్ క్లాస్ ల్యాండింగ్ షిప్ అయినటువంటి ట్యాంక్ ఎండీవర్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఈ రెండింటిని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. వెరస్ రాయ్ థాయిల్ నేవీ ఏదైతే ఉంటుందో అది చాఫ్రాయా క్లాస్కి చెందినటువంటి క్రబూరి అనేటటువంటి ఫ్రిగేట్ ఏదైతే ఉంటుందో దానిని, ఫ్రిగేట్ క్రబూరి ఏదైతే ఉంటుందో దానిని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సిట్మెక్స్ 20 యొక్క ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరిగిందండి? 2019లో జరిగింది. ఎవరు హోస్ట్ చేశారు? ఇండియన్ నేవీ హోస్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? పోర్ట్ బ్లెయిర్ కోస్ట్లో, అండమాన్ ఇదేదైతే ఉంటుందో పోర్ట్ బ్లెయిర్ కోస్ట్లో ఇది చేయడం అనేది అక్కడ హోస్ట్ చేయడం అనేది జరిగింది. సిట్మెక్స్ 20 సెకండ్ ఎడిషన్ అనేది కూడా ఇప్పుడు రీసెంట్గా మన తాలూకా ఈసీలో అండమాన్ సీలోనే మళ్ళీ కంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఏవైతే మనకి నేవల్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. దాంతోపాటు థాయిలాండ్ అండ్ సింగపూర్ యొక్క బౌండరీస్ కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఏమైనా నేషన్స్ న్యూస్లోకి వస్తే వెంటనే మీరు అట్లాస్ తీసుకొని వెంటనే ఆ నేషన్స్ యొక్క బౌండరీస్ అనేవి తప్పకుండా చూడాలి. తప్పకుండా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏ ఉన్నాయి, దాని తాలూకా స్పెషాలిటీస్ ఏంటి, వీటన్నింటినీ మీరు తెలుసుకోవాలండి. అర్థమైందా? సింగపూర్ గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, సింగపూర్ ఈజ్ లొకేటెడ్ అట్ 137 కిలోమీటర్స్, జస్ట్ ఈక్వేటర్కి 137 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే సింగపూర్ ఉండడం అనేది జరిగిందంట. చరిత్రలో దాని టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువకి ఎప్పుడూ పడలేదంట. ద టెంపరేచర్ హ్యాస్ నెవర్ బీన్ డ్రాప్ బిలో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ సింగపూర్ అని చెప్పి కూడా చెప్పారండి. రైట్, సో ఎక్స్ట్రీమ్లీ టైడీగా ఉంటుంది, వెరీ నీట్గా ఉంటుంది సింగపూర్ సిటీ కూడా. ఇఫ్ వీలైతే ఎప్పుడైనా టూర్కి వెళ్ళాలంటే అందరూ వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఎక్కువగా సింగపూర్లో ఐలాండ్ నేషన్స్ అన్నింటికంటే ఎక్కువగా సింగపూర్లో సుమారుగా 45 యూనిక్ స్పీసీస్ ఆఫ్ బ్యాట్స్ ఏవైతే గబ్బిలాలు ఏవైతే ఉంటాయో
అవి దొరుకుతాయంట. యా, దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సింగపూర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియలీ వెల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం ఫర్ ఇంటిగ్రేటెడ్ ఫైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్. జిఎస్ పేపర్ టక్కనే చెప్పేయాలి. జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకుంటాం. క్లైమేట్ చేంజ్ సంబంధించి దేనిలో ఉంటుందండి, మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆర్టికల్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా చూడండి అమ్మా, డీటెయిల్డ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా జరిగినటువంటి ఒక G20 సమ్మిట్కి సంబంధించినటువంటి ఈవెంట్లో, G20 ఈవెంట్లో సేఫ్ గార్డింగ్ ద ప్లానెట్ ఈవెంట్ పేరేంటి అంటే సేఫ్ గార్డింగ్ ద ప్లానెట్ ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ క్లైమేట్ చేంజ్ కోసం మనం ఇంటిగ్రేటెడ్గా, కాంప్రహెన్సివ్గా, హాలిస్టిక్గా మనం సమర్థవంతంగా మనం కృషి చేయాలి, బ్యాటిల్ చేయాలి క్లైమేట్ చేంజ్కి అగెనెస్ట్గా. రైట్, వీ మస్ట్ ఫైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇంటిగ్రేటెడ్, కాంప్రహెన్సివ్ అండ్ హాలిస్టిక్ వే అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది ఏం చెప్పారు అంటే వరల్డ్స్ ప్రోగ్రెస్ అనేది ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి అనేది డిపెండ్స్ ఆన్ గ్రేటర్ సపోర్ట్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీకి కంట్రీస్ అనేవి, సాంకేతికతకి కంట్రీస్ అనేవి సపోర్ట్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు డెవలపింగ్ నేషన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తే అప్పుడు మనకి వరల్డ్ యొక్క ప్రోగ్రెస్ అనేది ముందుకు వెళ్తుంది, ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ, దిస్ ఇస్ ఎ గ్రోయింగ్ అండ్ బర్నింగ్ ఇష్యూ నౌ. రైట్, ఈ క్లైమేట్ చేంజ్ మీద ఇండియా అనేది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది, కాంక్రీట్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇండియా చేసినటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ గురించి కూడా చెప్పారండి. ఎల్ఈడి లైట్స్ని పాపులర్ చేయడంలో ఇండియా అనేది సక్సెస్ అయిందని చెప్పారు. దాంతోపాటు దిస్ ఎల్ఈడి లైట్స్ అనేవి పాపులర్ చేయడం వల్ల ఇండియా అనేది సుమారు 38 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ని CO2 ఎమిషన్స్ని సేవ్ చేయగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది అని చెప్పి మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ముందుగా మనకి 2022 కల్లా రీచ్ అవ్వాలి అని చెప్పి గోల్ పెట్టుకున్నాం. ఏంటి, 175 గిగావాట్స్ ఏవైతే ఉంటుందో 2022 కల్లా 175 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మనం దీనిగా ఉన్నాం. దీన్ని 2022 కంటే ముందే మనం ఇది చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా మనకేమొచ్చింది, రీవా పవర్ ప్రాజెక్ట్, సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. గుర్తుందా, మధ్యప్రదేశ్లో అనేది ఇది చేసాం మనం ఒకసారి, దీనిలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇలాంటివి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ముందుకొచ్చి వెల్ బిఫోర్ 2022 టార్గెట్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందే అది రీచ్ అవుతామని చెప్పారు. దాంతోపాటు 2030 ఏదైతే ఉందో 2030 కల్లా 450 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దీనికి మేము టార్గెట్ చేయబోతున్నాం అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, మీ అందరికీ తెలిస్తే క్లైమేట్ చేంజ్ కోసం అగ్రిమెంట్ చేస్తున్నటువంటి 2015లో ఏ అగ్రిమెంట్ జరిగింది, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి దేశాల్లో ఇండియా కూడా ఒకటి కదా. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో తన తాలూకు ఇవేవైతే ఉన్నాయో ప్యారిస్ ఈ కన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఈ కన్వెన్షన్లో భాగంగా ఇండియా అనేవి ఏవైతే గోల్స్ సెట్ చేసిందో ఈ గోల్స్ని ఇండియా అనేది రీచ్ అవ్వడంలో చాలా చాలా ముందుంది అని చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఒకసారి చూడండి, క్లైమేట్ చేంజ్ బ్యాటిల్లో ఇండియా యొక్క స్టాండింగ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. బేసిక్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఉపయోగపడుతుంది. వరల్డ్స్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఇండియా యొక్క షేర్ ఎంత అంటే ప్రపంచం మొత్తం కార్బన్ ఎమిషన్స్లో ఓన్లీ 6% ఆఫ్ షేర్ అనేది ఇండియాకు ఉందండి. దాంతోపాటు ఇండియా అనేది ట్రీ కవర్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెహికల్స్ అనేవి BS6 స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో BS6 స్టాండర్డ్స్కి పెంచడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎమిషన్స్ అనేవి, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ల్యాండ్ రిస్టోరేషన్ ప్లాన్స్ కానీ ఇలాంటివి చాలా చాలా చేస్తుంది ఇండియా, దేనికి, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో భాగంగా. రైట్, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ G20 కంట్రీ అండి. G20 నేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే G20 కంప్రైజెస్ ఆఫ్ 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్ కదా. అయితే చూడండి, ఈ G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో G20 కంట్రీస్ అన్నింట్లోని ప్యారిస్ అగ్రిమెంట్ని పూర్తి చేయడంలో, ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క 2030కి ఇచ్చినటువంటి టార్గెట్స్లో ఈ టార్గెట్ను పూర్తి చేస్తున్నటువంటి ఏకైక కంట్రీ ఎవరు అంటే ఇండియా అండి.
కదా. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, దాని గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం సింపుల్గా, జాగ్రత్తగా. ఏం లేదు, మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి అమ్మ. చూడండి, ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఎక్కువగా మీకు చాలా క్లైమేట్ చేంజ్ గురించి రాస్తే, లేకపోతే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ గురించి రాస్తే దీని గురించి మీరు మాట్లాడాలి. ఇది గ్లోబల్ ప్యాక్ట్ అండి. గ్లోబల్ కంట్రీస్ అన్నీ కలిపి సైన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 2016లో సైన్ చేసేయండి. ఎందుకు అంటే కెటాస్ట్రోఫిక్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో, థ్రెట్ అంటే మనిషి కారణంగా క్లైమేట్ చేంజ్ ఏదైతే అవుతుందో, మానవ తప్పిదాల ద్వారా క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడానికి దిస్ ఈజ్ ఎ మల్టీలాటరల్ అగ్రిమెంట్. వివిధ దేశాలన్నీ కలిపి అగ్రిమెంట్ చేసుకున్నాయి వితిన్ ఏంటండి UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో ఉన్నటువంటి మెంబర్షిప్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ ఇది చేయడం అనేది జరిగింది. దే సైన్డ్ ఫర్ టు రెడ్యూస్ మిటిగేట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటండి, ద గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఏవైతే ఉంటాయి, హీట్ని ట్రాప్ చేసేటటువంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏంటండి గ్రీన్ హౌస్ గ్యాసెస్? CO2, NO2, CH3, రైట్, ఓజోన్, O3, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కార్బన్ మోనాక్సైడ్, CO, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఇవి హీట్ని ట్రాప్ చేసి ఉంచేస్తాయి. వేడి అనేది భూ వాతావరణాన్ని దాటి ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి అది పంపించడం అనేది జరుగుతుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలే ఇవి ట్రాప్ చేసేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఐస్బర్గ్స్ ఇవన్నీ కరిగిపోయి సముద్ర జలాల యొక్క మట్టం అనేది పెరుగుతుంది, నీటి మట్టం అనేది పెరుగుతుంది. సముద్ర జలాల తాలూకా ఇది పెరగడం వల్ల ఏమవుతుందమ్మా, ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా అస్తిత్వానికి వాటి తాలూకా దీనికే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి సీజనల్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, చాలా చాలా క్లైమేట్కి చాలా చాలా ఇబ్బంది అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో UNFCCC ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి మెంబర్ నేషన్స్ అన్నీ కలిసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడానికి, మిటిగేట్ చేయడానికి ఇది చేయడం అనేది జరిగింది. దీని తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ టెంపరేచర్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉష్ణోగ్రత పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని 2 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంచాలి. ఐడియల్గా లెస్ దాన్ 1.5 degrees సెంటిగ్రేడ్ ఉంచాలి, రైట్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మొత్తం UNFCCలో మెంబర్స్ అయినటువంటి 195 UNFCC మెంబర్స్ అనమాట ప్యారిస్ అగ్రిమెంట్లో సైన్ చేయడం అనేది జరిగిందాం. సో 195 కంట్రీస్, 195 కంట్రీస్ సంబంధించినటువంటి డెలిగేట్స్, ప్రతినిధులందరూ ఒక వేదిక మీదకి వచ్చి క్లైమేట్ చేంజ్ మీద పోరాడుతాము, ఎన్విరాన్మెంట్ని సంరక్షిస్తాము అనేటటువంటి గొప్ప నిర్ణయం అనేది తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్. సో మీకు ప్యారిస్ అగ్రిమెంట్ గురించి డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇండియా యొక్క క్లైమేట్ చేంజ్లో ఇండియా చేస్తున్నటువంటి ఏం చేస్తుందో చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు G20 సమ్మిట్ ఏదైతే జరిగిందో దాని గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఒక్కసారి G20 సమ్మిట్, G20 గురించి మాట్లాడాం కాబట్టి ఒక్కసారి నేను G20 గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ టకటకా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం G20 ఏంటి అంటే G20 కంప్రైజెస్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 19 కంట్రీస్, 19 కంట్రీస్ నేషన్స్ ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ కలిపి G20 అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ ఇన్ఫార్మల్ గ్రూప్ అండి. దీనికి ఒక సెక్రటేరియట్ కానీ, దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ కానీ ఏమీ లేవు. ఎందుకు ఇది ఫార్ములేట్ అవ్వడం అనేది జరిగింది అంటే 2018 ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో, రెసిషన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎదుర్కోవడానికి G20 లీడర్స్ అందరూ కలిసి ఒక ఫైనాన్షియల్ పాలసీ అనేది మనం ఎప్పుడు ప్రతి ఏడు మన తాలూకు మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అనేవి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవాలి, మానిటరీ అండ్ ఫిస్కల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి అందరూ ఒక డెసిషన్ మీద G20 ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. రైట్, ప్రతి ఏడు 2008 తర్వాత ప్రతి ఏడు వీళ్ళు మీట్ అవుతున్నారు ఈ సమిట్ ద్వారా. ఇప్పటి వరకు మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి G20 మెంబర్స్ ఒకసారి చూద్దాం, ఒకసారి వినండి. చూడండి అమ్మా, G7 కంట్రీస్ అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, USA. ఇవన్నీ ఏంటి, వరల్డ్స్లో బెస్ట్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు గ్రూపింగ్, రైట్. పెద్ద ఎకానమీస్, గ్లోబల్గా హ్యూజ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు గ్రూపింగ్ ఇది G7.
G7 తర్వాత G8, ఈ కంట్రీస్కి ఏది ఇంక్లూడ్ అవుతుంది? రష్యా ఇంక్లూడ్ అవుతుంది. G8 తర్వాత ఏంటి? G20. ఈ కంట్రీస్ అన్నింటికి ఏమి ఇంక్లూడ్ అవుతాయి? అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ. ఇవన్నీ కలిపి G20 నేషన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడండి ఈ యాన్యువల్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసి 2008లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ G20 కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఫస్ట్ ఇది అవ్వడం అనేది జరిగిందంటే 1997 నుంచి 1999 మధ్యలో వచ్చినటువంటి ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత 1995లో అందరం కలిసి మీట్ అవుతామని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. మీకు కంప్లీట్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంతే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ 8,000 అయిపోతుందండి ఫీజు. 1వ తారీఖు నుంచి 6,000కే చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా, నా సపోర్ట్ ఉంటుంది. మీకు ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, మెయిన్ సెషన్స్ ఉంటాయి, అన్నింటిలో బాగా గైడ్ చేస్తాను. దాంతోపాటు చక్కగా డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. మీకు ద బెస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డైలీ హ్యాండ్ రిటన్, ఇప్పుడు ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో అన్నింటికి నా హ్యాండ్ రిటన్తో రాసినటువంటి డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ హిందూ అనాలిసిస్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. ఎంత ఐప్యాడ్లో రాసినటువంటిది మీకు చక్కగా రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, ఆలోచించండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద ఆర్టికల్స్ రియల్లీ వెల్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం.